లాస్ట్ టైం జీవన్ అడిగాడు అన్న, ప్రతాపం దగ్గర కూర్చోబెడతాంటారా, జగన్ వస్తున్నారు ఆయన చేత కండ వేపిస్తాను వచ్చారా అన్నాడు. అప్పుడు సుధాకర్ అన్నకి నేను ఒక్కడిని అయిపోయాను. లేకపోతే నాకు కూడా పొజిషన్ ఎంతకాలం ఉన్నా అదే పొజిషన్ అయిపోతుంది మాకు. అందువల్ల ఇప్పుడు మీ నాయకుడే చెప్పాడు కదా, మనం ఒక 10కి మోద్దాం అని చెప్తున్నారు ఇంకో 15 సంవత్సరాలు. లేదన్న, ఆల్రెడీ ప్రాబ్లం ఏంటంటే ఈ బాలినేని శ్రీనివాస్ అన్న స్ట్రక్చర్ మార్చి వైసీపీ వాళ్ళందరూ చేర్చి రేపు టీడీపీ దగ్గర నుంచి 80 సీట్లు అడిగిన దాన్ని స్కెచ్ జరుగుతుంది ఇప్పుడు ఇంటర్నల్. అది పరిస్థితి. వాళ్ళెవ్వరు ఈయన తీసుకోడు అడగడు. హ్యాపీగా నెలకి ఫిక్స్డ్ అమౌంట్ వచ్చేస్తుంది, ఇచ్చి ఎత్తుకొచ్చి బెంగళూరు మా పక్కనే పెడుతున్నాడు అంతా. నేను ఉండే కాడే కళ్యాణ్ గారా, పవన్, అదే పవన్ కళ్యాణ్ మా ఇంటి పక్కనే పేడలు అతని కాడే పెడుతున్నాడు. అబ్బో మొత్తం చిరంజీవి మొన్న వచ్చి 2 days ఉండిపోయాడు వాళ్ళింట్లో, అర్థమైందా? కానీ ఈ దొంగ నా కొడుకు అని తెలుసు కదా, ఆ దొంగ నా కొడుకే. ఇప్పుడు మా నాయకుల్లో కార్యకర్తల్లో ఒకటే బాధ, అన్నదమ్ములు ఇద్దరు చిరవ పదవి తీసుకున్నారు, పార్టీని మోసిన వాళ్ళని గాలికి వదిలేశారు, టీడీపీ వాళ్ళు భుజాలు మేము అంటున్నారు అంతే. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.